ఈ 2 టాబ్లెట్లు వేసుకోమా, నొప్పి తగ్గిపోతుంది. లేదల్లే. గుడ్. చాలా మైనర్ ప్రాబ్లం అమ్మా. వారం 10 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ అలీ గారు చెప్పారు. నాది మైనర్ ప్రాబ్లం కాదు డాడీ. నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలుసు. అది కరెక్ట్ కాదమ్మా. 1కి 2 సార్లు డాక్టర్ అలీ గారు రిపోర్ట్స్ చూశారు. ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ డాడీ. నాకు అన్నీ తెలుసు డాడీ. Doctor can only do the duty, and ultimately, this is in the hands of God. As you know, Sabka Malik Ek, you have seen so many people to come out of depression. So I don't need to counsel you. I will give you one suggestion. There are so many people around you who are fighting with cancer courageously. You too could standing start your own war on cancer by joining them. వాళ్ళని నేను కలుసుకోగలనా డాక్టర్? Yes, there is a place called Willpower Club. Every Sunday they will have a meeting. థ్యాంక్ యూ డాక్టర్. దోస్తో, ఐఎమ్ విజయ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ కింగ్. నాకు నా ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేసే దిల్లుంది. 24/7 ఎంజాయ్మెంట్ నా పాలసీ. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా క్యాన్సర్ అటాక్ అయ్యేసరికి క్రాష్ ల్యాండింగ్ అయ్యాను. సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేనని డాక్టర్ చెప్పేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు ఈ క్యాన్సర్? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేయలా, పాపాలు చేయలా. ఫ్రెండ్స్, ఈ విల్ పవర్ క్లబ్లో మీ అందరినీ కలుసుకున్నాక క్యాన్సర్ అన్ని వైపుల నుంచి మన యంగ్ జనరేషన్ని ఎలా కమ్ముకుంటుందో తెలిసింది. అయినా మనలో ఊపిరున్నంత వరకు ఈ క్యాన్సర్తో పోరాడదాం. గెలిచే దమ్ము మనకి ఆ దేవుడిచ్చాడు. ఈ ఉత్తేజాన్ని నాకిచ్చిన మెంటర్ ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. అతని ఇన్స్పిరేషన్ తోనే నేను డైనమైట్ అయ్యాను. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు కమ్ ఆన్ డయాస్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు జీవితం అంటే గర్ల్స్ అండ్ ఎంజాయ్మెంటే అనుకున్నా. కానీ అనుకోకుండా ఓ దేవత నా జీవితంలోకి వచ్చింది. జీవితం అంటే మనం సుఖపడటం కాదు, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల్ని సుఖపెట్టడం అన్న జ్ఞానాన్ని నాకిచ్చింది. సముద్రం అంత ప్రేమను పంచింది. కానీ ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యాడు. స్వర్గం నుంచి కిందకి తోస్తే క్యాన్సర్. అయినా నేను ఓడిపోదలుచుకోలేదు. నా దేవత కోసమైనా క్యాన్సర్తో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఫ్రెండ్స్, मरना है तो जीना सीखो, कैंसर से लड़ना सीखो. इदिगो कैंसर तो పోరాడి విజయం సాధించిన ఎంతో మంది